ఇన్నేళ్ల ఈ ప్రస్థానంలో ఆహ్, మెగాస్టార్ గారికి సంబంధించి అంటే ఇన్ జనరల్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందని థ్యాంక్స్ చెప్పాలో, బాధపడాలో అర్థం కావట్లేదు. ఒకప్పుడు కొంతవరకే అయినటువంటి నెగెటివ్ అప్రోచ్ కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి, అది ఇప్పుడు అసలు అంతటా ఉంది. ఏ చిన్న రీల్ పెట్టినా లేకపోతే ఇంకేదైనా ఈ చివరికి వారిని కూడా వారి డాన్స్ విషయంలో కూడా ఏది పడితే అది అనేసే దుస్థితి ఇప్పుడు వచ్చేసింది. సో అలా వారు ఎంత హుందాదనంగా అయితే ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తారు, కొన్నిటికి ఇవ్వరు, కొన్నిటికి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తారు. ఆ స్టేచర్కి అసలు రియాక్ట్ అవ్వకుండా ఉండడం అనేది చాలా గ్రేట్ థింగ్. అంతే అండి. ఇప్పుడు మీరు చిరంజీవి గారి దాకా వెళ్ళారు. దైవం గురించే నెగిటివ్గా పెట్టేవాళ్ళు కొంత కొట్టుకుంటున్న వాళ్ళు వందల మంది ఉన్నారు. అవును సార్. ఆ దేవుడు గొప్ప ఏంటి, ఈ దేవుడు గొప్ప ఏంటి అని. అంతకంటే గొప్పవాళ్ళం అయితే కాదు కదా మనం. సో ఈయన మాకు ఆయన దేవుడు లాంటి వాడే. సో వాళ్ళు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వరు. ఎప్పుడు ఏం చూపించాలో వాళ్ళ మహిమ అప్పుడు చూపిస్తారు. ఆయన కూడా ఆయన ఏం చూపించాలో ఆయన మహిమ ఆయన తెర మీద చూపిస్తాడు. మళ్ళీ అందరినీ పాజిటివ్ చేసుకుంటాడు. అబ్బా ఏం వేసాడు రా డ్యాన్స్, అబ్బా ఏం చెప్పాడు రా డైలాగ్, అదే ఆయన మహిమ, అదే ఆయన సమాధానం కూడా. ఇంకా చెప్పనవసరం లేదు. అయినా ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు బోల్డ్ అరుస్తాయండి, ఇంత కూడా ఫరక్ రాదు. అలాంటి వ్యక్తి ఆయన. సో ఆయన గురించి నెగిటివ్ మాట్లాడాలి అంటే ఇంకా వాళ్ళు పర్టికులర్గా నెగిటివ్ జాతిలో పుట్టి ఉండాలి. అంటే ఇప్పుడు రాక్షస జాతి ఉంటాయి కదా, దేవుళ్ళకి అగెనెస్ట్గా మనకి కొంతమంది ఉంటారు. వాళ్ళు దేవుళ్ళని ఇబ్బందులు పెడతారు, ఎన్ని కథలు బోల్డ్ ఉంటాయి మనకి. వాళ్ళకి ఆటోమేటిక్గా మళ్ళీ ఏదో జరుగుతుంది, కొంతమంది మారుతారు, కొంతమంది మారకుండా చచ్చిపోతారు వాళ్ళు. సో అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నెగిటివిటీ ఎక్కువ ఉంది జీవితంలో. అంటే ఇంతకుముందు పరిధి తక్కువ, వాళ్ళకి ఫెసిలిటీ కూడా ఉండేది కాదు కనబరచడానికి. ఇప్పుడు చాటుగా ఉంటారు, ఎక్కడో ఉంటారు, తెలియదు, పెద్దగా వాళ్ళ మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయరు, శిక్షలు తక్కువ ఉన్నాయి కాబట్టి నెగిటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇంత నెగిటివిటీలో కూడా ఆయన 70 ఇయర్స్కి వచ్చి ఈ రోజుకి ఆ ఓపెనింగ్స్ సినిమా అంత డబ్బు రాబట్టడం అంటే అదంతా ఆయన పాజిటివిటీ, ఆయన హార్డ్ వర్క్, ఆయన మా అందరికీ ఆదర్శం. అంతే, అదే తీసుకోవాలి మనం ఆదర్శంగా. ఈ నెగిటివిటీ ఉంటుంది పోతుంది అండి, అది అది నెగిటివిటీ లేకుండా అసలు వరల్డ్లో ఏమి ఉండదు. వండర్ఫుల్. కానీ మీరు పిల్లలిద్దరూ అండ్ వైఫ్ మీరందరూ కూడా ఇండస్ట్రీకి ఒక విధంగా ఇండస్ట్రీతోటే మమైకం అయిపోవడం, ఇండస్ట్రీలోనే వర్క్ చేయటం, అబ్బాయి కానీ అమ్మాయి కానీ జనరల్లీ అబ్బాయిలని దింపుతారు సార్. కొంతమంది మనలో మనకే మైండ్ సెట్, అమ్మాయిని కూడా అంత కాన్ఫిడెంట్గా మీరు లాంచ్ చేశారు. నాకు అక్కడ చాలా హ్యాపీనెస్ అనిపించింది. యూ ట్రూలీ బిలీవ్ దట్ ఇండస్ట్రీ హ్యాస్ పాజిటివిటీ అండ్ నాట్ జస్ట్ సేయింగ్. అక్కడ నాకు ఆశ్చర్యం. ఏమంటే ఇండస్ట్రీని మనము అలా విడిగా చూడొద్దండి. మీరు సాఫ్ట్వేర్ అవ్వచ్చు, బ్యాంక్ జాబ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక జాబ్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఇది కూడా అలాంటిదే. స్పెషల్లీ ఇక్కడేం చెడు ఉండదు, మనుషుల్లో ఉంటుంది. ఈ మనుషులు అన్ని చోట్ల ఉంటారు. కాకపోతే ఇక్కడ జరిగేది తెలుస్తుంది ఆడియన్స్కి. ఎందుకంటే ఇక్కడ ఏది జరిగినా 10 మందిలో జరుగుతుంది, ఎవరో ఒకరు చెప్పేస్తారు. మిగతా చోట్ల జరిగేది చెప్పరు, అంతే. అయినా కూడా మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడి నుంచి ఏదైతే మంచి ఉందో అది తీసుకోవాలి. చెడు లేనిది ఎక్కడ లేదు. ఇప్పుడు మా పాప యాక్ట్ చేస్తుంది, ఓకే. యాక్ట్ చేయని అమ్మాయిలు అందరూ హ్యాపీగా ఉన్నారండి. ఎంతోమంది ఎన్నో ఎదుర్కొంటున్నారు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో జరుగుతున్నాయి. బయట జరుగుతున్న, మీరు న్యూస్ పేపర్ తీసినా, న్యూస్ విన్నా, బయట జరుగుతున్నటువంటి దారుణాల్లోంచి ఎంత పర్సెంట్ అండి ఇండస్ట్రీలోంచి వచ్చేది? -% అండి ఇండస్ట్రీ నుంచి. ఒక ఏదైనా ఎప్పుడైనా జరిగితే, ఒక బ్యాడ్ కానీ, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా జరిగితే. కాకపోతే ఇది అందరికీ చాలా ఈజీ మాట్లాడుకోవడానికి, చూడడానికి, ఏదైనా అనేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది వ్యవస్థ కదా సార్, అనేస్తే కానీ మనం తీసుకోవాలి. ఎందుకంటే నెత్తి మీద పెట్టుకునేది కూడా వాళ్ళే, మనం చేసింది బాగుంది అని చెప్పి. సో అది తీసుకున్నప్పుడు ఇది తీసుకోవాలి. బట్ ఏదైనా కూడా మనం చేసేది సిన్సియర్గా చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నా కూడా ఫరక్ పడదు. వండర్ఫుల్ సార్. ఇదే పాజిటివ్ యాటిట్యూడ్ని వారసత్వంగా మీ పిల్లలకు పంచారు. అదేంటో వారసత్వంగా మీ భార్యకు కూడా పంచారు మీరు. అంటే మా అబ్బాయి వచ్చేసి వాడు యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయిపోయాడు. డిగ్రీ అయిపోయింది, ఇంకా పీజీ చేయమంటే చేయను అన్నాడు. ఎందుకంటే యాక్టింగ్ ట్రై చేస్తాడు డాడీ, యాక్టింగ్ అవ్వకపోతే ఏదైనా బిజినెస్ చేసుకుంటాను. సరే బాగా చేస్తున్నాడు, అంత చూశాను. వేరే 2 సినిమాలు స్టార్ట్ అయినాయి, అవి చేస్తున్నప్పుడు బాగా చేస్తున్నాడని నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాను. మాదే ఫస్ట్ రిలీజ్ అయింది, మంచి ఆదరణ వచ్చింది. డబ్బుల పరంగా పెద్దగా మనకి ఇప్పుడే మనం సంపాదించే అంత స్టేజ్ కాదు అది. ఇప్పుడు ఇండస్ట్రీ ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్కి జనాలు రావాలంటే అంత ఈజీ కాదు. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనకి లేదు సినిమా ఇండస్ట్రీ పరంగా.
టీవీ సీరియల్ మా వాడిని పెట్టి చేస్తుంటే డెఫినెట్గా పెద్ద హిట్ చేసేవాడిని, ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సినిమా కాబట్టి సినిమా ఆదరించారు జనాలు. ఇప్పుడు ఓటీటీలో కూడా అద్భుతంగా చూస్తున్నారు, కోట్ల మంది చూస్తున్నారు. డబ్బు పరంగా మనం పెట్టినంత డబ్బు రాకపోయినా కొంత డబ్బు వాపసు వచ్చింది. బాబు 100% మార్క్స్ తోటి బయటపడ్డాడు. సో ఒక 4 సినిమాలు చేస్తున్నాడు. సో వాడు అలా ఉన్నాడు. ఈలోగా పాపకి ఆఫర్స్ వచ్చాయి బయట నుంచి. తను ఇన్స్టాగ్రామ్లో తన ఇది చూసి వచ్చినప్పుడు తను నాకు ఫోన్లో వచ్చినప్పుడు అడిగాను, చేస్తావా అంటే, చేస్తాను డాడీ. మరి నువ్వు డాక్టర్ అవుతా అన్నావు కదంటే, డాక్టర్ నా వల్ల కాదు కానీ నేను ఎంబీఏ చేస్తానని. ఇప్పుడు తను బీబీఏ చదువుతుంది, ఫైనల్ ఇయర్. ఆఫర్స్ వచ్చాయి కదా చేస్తానని చెప్పింది. తను ఏదో కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని, కొంతమందిని ఆదర్శంగా పెట్టుకొని, అంటే ఒక సాయి పల్లవి గారు, ఒక సౌందర్య గారు, వీళ్ళు కొన్ని రోల్స్ చేస్తారు కదండి, అలా రూల్స్ పెట్టుకొని తన కంఫర్టబుల్గా ఎలా ఉందో అలా చేసుకుంటుంది. నేను ఏది వద్దని లేదు, ఏది కాదని లేదు. నీ కంఫర్టబిలిటీ ఏదో అది చేసుకోనా, నువ్వు రేపు పొద్దున ఒక 1 year తర్వాత నాకు యాక్టింగ్ నచ్చట్లేదు డాడీ, వేరే చేసుకుని నీ ఇష్టం. బట్ ఏది చేసినా సిన్సియర్గా చెయ్యి. ఏదో వచ్చింది కదా అని అలా లైట్ తీసుకొని చేయకు. సిన్సియర్గా ప్రాక్టీస్ చేసి సిన్సియర్గా దాని మీద వర్క్ చేసి చేయమన్నాను. నాకంటే ఎక్కువ సిన్సియర్ మా పాప. మా ఇంట్లో అందరికంటే సిన్సియర్ పాప. ఏ వర్క్ చేసినా చాలా సిన్సియర్గా చేస్తుంది. అంటే స్టడీస్లో 99% ఉంటుంది. సింగింగ్ తను ఆన్లైన్లో నేర్చుకొని మంచి సింగర్ అయింది. మ్యూజిక్ కంపోజ్ చేసుకుంది, ఎడిటింగ్ తను డైరెక్షన్ చేసుకుంటుంది, అన్నీ వచ్చు తనకి. చాలా సిన్సియర్. సో అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై డాటర్. బాబు కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక మా ఆవిడంటే తనది అదృష్టం. హార్డ్ వర్క్ లేదని కాదు కానీ అదృష్టం. తను ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అది కూడా ఒక షోలో ఇద్దరం పార్టిసిపేట్ చేసాం ఫస్ట్ టైం, ఇస్మార్ట్ జోడీ అని. దానికి విన్నర్ అయ్యాం మేము, మా పేరు. అప్పుడు మాట్లాడడం మొదలెడితే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఇట్లా మాట్లాడింది ఏంటి ఇది అని మైక్ ఇస్తే వేరే ఎవరిని మాట్లాడినట్లు 20-30 మంది ఉంటే ఇదే ప్రతిదానికి మాట్లాడుతుంది. బాబు ఇంత తొక్కేసాను దీన్ని ఇన్ని రోజులు అనుకున్నా వదిలేశాను. సో వదిలేస్తే తను ఇక పాత్రలు చేస్తున్నారండి ఆవిడ. ఇప్పుడు ఆవిడ అత్తగారుగా, గయ్యాల అత్తగారుగా, మంచి అత్తగారుగా, ఒక క్యాన్సర్ మదర్గా, ఇట్లా కొన్ని క్యారెక్టర్లు చేస్తుంది. పాత్రలు డబ్బింగ్ చెప్పుకుంటుంది. అవును, అసలు ఏమి రాదండి. మళ్ళీ ఇప్పటికీ నేను యాక్షన్ అంటే టెన్షన్ పడిపోద్ది. ఏం చేయాలి మమ్మల్ని, ఏం చేయాలని అడుగుతుంది ఎప్పుడన్నా నేను చేస్తే. సో బాగానే అలవాటు అయిపోయింది. ఇక మా మధ్యలో ఉంటుంది, మేము అందరం అదే చేస్తాం కదా. ఇక మమ్మల్ని చూసి చూసి దానికి ఎక్కేసింది. సో నాకు అనిపించింది ఎవరు ఏదైనా చేయగలరు, ఛాన్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే అనేది మా ఆవిడని చూస్తే అనిపించింది. వండర్ఫుల్ సార్. చూడ ముచ్చటగా మీ ఫ్యామిలీ ఇలాగే 10 కాలాల పాటు చల్లగా ఇండస్ట్రీలో ఎదుగుతూ చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్స్ అండి. అంటే మేము ఓన్లీ యాక్టింగ్లే కాకుండా అండి, ఇండస్ట్రీ ద్వారా వచ్చిన డబ్బుని మళ్ళీ ప్రొడ్యూస్ చేసి ఇక్కడే పెట్టాం. మళ్ళీ ఇక్కడే సంపాదించుకుంటాం, నో డౌట్ ఎట్ ఆల్. గుడ్, వెరీ నైస్ అండి. ఈ సైకిల్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. దానికి ఆయనే నిదర్శనం. మెగాస్టార్ గారు వెరీ నైస్. 70 years అయింది ఆయన ఇండస్ట్రీకి వచ్చి. అంటే నమ్మలేకపోతున్నాం. ఆయన నిన్న కాక మొన్నే వచ్చారు కదా అనిపిస్తుంది. హ్యాపీ 45th బర్త్డే అని చెప్పండి సార్ ఆయనకి సరదాగా. 45 కూడా అలా కనపడట్లేదు. ఆయన 30s లోనే ఉన్నాడు. ఆగిపోయాడు 30s లో. అంటే మనం ఫస్ట్ సినిమా అయింది ఎప్పుడో మేము 80s లో రుస్తుము అలాంటి సినిమాలు చూసాం అనమాట. అప్పుడు ఎలా ఉన్నాడో ఆల్మోస్ట్ కొంచెం అప్పుడున్న వ్యక్తి షైన్ అయితే ఎలా ఉంటారో అలా ఉన్నారు తప్ప పెద్దగా ఏజ్ వచ్చినట్టు లేరు. ఎలా మెయింటైన్ చేస్తారో తెలియదు. మనమేమో తిండి ఆపుకోలేకపోతున్నాం. ఆయన ఎంత త్యాగం చేస్తుంటారు, ఫుడ్ని ఎంత స్ట్రిక్ట్గా లైఫ్ చేస్తుంటారు అనేది ఆయన చూస్తే అర్థమవుతుంది. సో ఆయన 70th బర్త్డే సందర్భంగా ఈ మెగా 70లో వచ్చి ఆయన గురించి కొన్ని విషయాలు, మా విషయాలు మాట్లాడడం నాకు కూడా సంతోషంగా అనిపిస్తుందండి. అదృష్టం. అంటే చిరంజీవి గారు ఫోటో ఉన్న దగ్గర మనం ఉంటే చాలు అదృష్టం. వండర్ఫుల్. ఆయన పేరు వినపడే దగ్గర మనం ఉంటే చాలా అదృష్టం. వండర్ఫుల్ సార్. అలాగే బర్త్డే విష్ కూడా మీ స్టైల్లో అడ్వాన్స్ బర్త్డే విష్ మెగాస్టార్కు చెప్పండి సార్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారు. అన్నయ్య మీరు ఎప్పుడు నిండు 100 ఏళ్ళు ఇలాగే సినిమాలు చేస్తూ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ మాకు ఆదర్శంగా ఉంటూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్నయ్య. థ్యాంక్ యూ. Thank you so much for gracing the space today, sir. Thanks, Amma. Thank you.